గురుగారు, కొత్తగా వేసే కన్యాస్వాములు కానీ, మణికంఠులు కానీ, మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు గురుస్వామికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి? కొంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే, అయ్యప్ప స్వామి దీక్ష అనేది కొంతమంది కమర్షియల్ అయిపోయారు. అది ఎట్లాగంటే, ఒక 5 సంవత్సరాలు, 5, 6 పడులు వేసుకుంటున్నారు. గురుభ్యాసం ఏదో తీసుకున్నాం అంటున్నారు. ఇరుముళ్ళు కట్టేస్తే వెళ్ళిపోతున్నారు. మీలాగా కఠోర దీక్షలు చేసి ఈరోజు అలాంటి హైటెక్ స్వాములు ఎక్కువైపోయారు మనకి. దానికి తోడు ఒక 3 సార్లు వేస్తే నాలుగోసారి నేను గురుస్వామిని అని చెప్పి ఆ కాషాయం కండవాలు వేసుకొని తిరుగుతాం. అలాంటివి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? అయ్యప్ప భక్తులందరికీ కూడా తొలుతగా నేను చెప్పేది ఏమంటే, మండల దినము దీక్ష అంటే 41 రోజు తరువాత మాత్రమే మన ఇరుముడి కట్టుకోవాలి. ఫస్ట్. సెకండ్, గురుస్వామిని నిత్యం గౌరవించాలి. అంటే గురుస్వామి మాల్లో ఉన్నా లేకపోయినా ఎక్కడ కనపడినా స్వామి శరణం అని సంబోధిస్తూ గురువుని గౌరవించిన వాడినే అయ్యప్ప ఇష్టపడతాడు. అందుకనే గురుస్వామి ప్రియనే శరణం అయ్యప్ప అనే 108 నామాల్లో ఉంది. ఫస్ట్. సెకండ్, అయ్యప్ప గురుస్వామి అనే వాళ్ళే ఎవరవుతారు? ఈ అయ్యప్ప సన్నిధానంలో ఉన్న 18 మెట్లు, 18 చక్రాలు, అష్టాదశ చక్రములు అంటారు. మన కాలి బొటన వేలు నుంచి శిరస్సు వరకు 18 చక్రాలతో ఉన్నది మానవ శరీరం. ఈ 18 చక్రాలని కనుక ఎవరైతే తన యొక్క అధీనంలో ఉంచుకుంటాడో వాడికి వాక్శుద్ధిస్తాను అన్నాడు అయ్యప్ప. ఎలాగంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ ఒక్కొక్క చక్రాన్ని అధిష్టానం చేస్తూ ఆ చక్రాన్ని మన యొక్క శక్తి కొద్దీ మన యొక్క పూజిస్తూ ఆ చక్రాన్ని మన అధీనంలో తీసుకుంటూ 18 సంవత్సరములు, 18 పెద్ద పాదములు, 18 జ్యోతులు ఎవరైతే వెళ్తారో వారే యథార్థమైన గురుస్వామి. సెకండ్, గురుస్వామి అన్నవారు ఒకసారి 18 సంవత్సరాలే గురువుని నేను గురుస్వామిని అని చెప్పిన ప్రతి అయ్యప్ప కూడా నిత్యపీఠం ఉండాలి ఇంట్లో. అంటే మాల్లోనే పూజ కాదు, 365 రోజులు స్వామి దీపారాధన, స్వామి ఆరాధన చేసిన వాడే గురుస్వామితో సమానం. అలాగే మాలాధారణ చేసేవి గురుస్వామి ఎవరై ఉండాలంటే 18 సంవత్సరాలు వెళ్ళి 18 జ్యోతులు చూసిన అయ్యప్పతో మాలాధారణ చేసుకోవాలి. వాళ్ళ రోజున ఏమైపోయిందంటే దేవాలయానికి వెళ్ళి దేవాలయ అర్చకుల చేత మాలాధారణ చేసుకున్నారు. అది మన నియమానికి వ్యతిరేకము. మనకి ఎవరూ లేరు గురుస్వామి అందరికంటా కూడా శక్తివంతమైన వాళ్ళు ఎవరంటే మాతా పితృదైవమే. ప్రతి స్వామి కూడా తన ఇంటి వద్ద తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని తన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి తన తల్లిని తీసుకెళ్ళి తల్లికి పాద నమస్కారం చేసి తల్లి చేత మాలాధారం చేయించుకుని తల్లి ఆశీర్వాదం పొందితే దానికంత గొప్ప శక్తి ఇంకొకటి లేదు. అలాగే ఇవాళ స్వామి అన్నట్టు 3ఓసారి వెళ్తే ఒక నీలం బట్టలు, 5ఓసారి వెళ్తే కాషాయం, ఇలా రకరకాల బట్టలు వేసుకున్నారు. అయ్యప్ప స్వామి 108 నామాల్లో ఉన్న ఒకే ఒక వస్త్రం నీల వస్త్రధారియే. స్వామికి నీలం అంటే ఇష్టం. మీరు అడగచ్చు అదేమిటి స్వామి అని. స్వామి వారు మోహిని పుత్రుడు, విష్ణు యొక్క ఇంకొక రూపమైన మోహినికి కుమారుడుగా జన్మించాడు. విష్ణువుకి ఇష్టమైన రంగు ఏదంటే నీలం. మీరు అడుగుతారు స్వామికి నీలం, ఆ స్వామి మోహిని అంటే ఎందుకు ఇష్టం అంటారేమో. ఆ మోహిని వల్ల స్వామి కనుక అవతారం ఎత్తి అవతారం యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తడానికి కారణం ఎవరయ్యారు? తల్లి. ఆ రోజున పందలరాజు భార్య నాకు తలనొప్పిగా ఉందని అబద్ధం ఆడబట్టి అడవికి వెళ్ళబట్టి అడవిలో ఎదులైన మహిషిని చంపబట్టి తన యొక్క అవతారానికి ఒక అర్థం కల్పించింది తల్లి. ఆ తల్లి రూపమే మోహిని, అదే విష్ణుమూర్తి. అందుకనే స్వామి అన్నాడు నీల వస్త్రధారియే శరణమయ్యప్పని. ఇంకా మీరు ఏ పుస్తకం చూసుకోండి, ఏ భాషలో చూసుకోండి, నల్ల వస్త్రం కానీ కాషాయ వస్త్రం కానీ. అయ్యప్ప స్వామి ఒక వరం పొందాడు శని దగ్గర నుంచి. ఏంటంటే శనీశ్వరుడు అడుగుతాడు, అయ్యా నీకు నేనేం చేయగలనని అయ్యప్పని అడిగితే నువ్వేమొద్దు, కలియుగంలో మండల దినములు నల్ల బట్టలు కట్టుకుని నువ్వు శనీశ్వరుడుగా మనిషిని ఎంత బాధ పెడతావో అంతకంటే ఘోరమైన బాధలతో దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని నా కొండకు వచ్చిన భక్తులకు జీవితంలో నీ యొక్క ప్రభావాన్ని చూపించకుండా నా భక్తులను కాపాడవలసిన బాధ్యత నీదని చెప్పే వరాన్ని శనీశ్వరుడి దగ్గర నుంచి అయ్యప్ప పొందాడు. కాబట్టి నలుపు కూడా వేసుకొనవచ్చు. ఇది మనం దేశంలో తెలుసుకోవాల్సింది. అలాగే గురుస్వామి అన్నవాడు మాలాధారణ ఇరుముడి అంటారు. ఇరుముడి యొక్క విశిష్టత కూడా మీకు చెప్తాను. అసలు మనం ఇరుముడి కడితే ఒక భక్తుడికి, అయ్యప్ప భక్తుడికి ఆ ఇరుముడి ఎత్తంగానే అతను శబరిమల వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి అతను అనుకున్న కోరిక సిద్ధించాలి. అది ఇరుముడి శక్తి అంటే. ఇరుముడి 2 ముడులు, ఎదర దేవుడి యొక్క పూజ సామాన్లు, వెనకాల మన అడవిలో నడిచేటప్పుడు మనం తినే ఆహార సామాన్లతో కూడుకున్న 2 ముడుల యొక్క సంయమనమే
ఇరుముడి అనేది. అలాంటి ఇరుముడి, పవిత్రమైన ఇరుముడి ఇవాళ ఎలాగైపోయిందంటే, ఇవాళ గురుస్వామి మాల వేసుకుంటున్నాడు, రేపు ఇరుముడి కడతాడు. ఇరుముడి కడతానికి మినిమం దీక్ష గురుస్వామి కూడా 41 రోజు ముందు నుంచి మాలలో ఉన్నా లేకపోయినా, మాలలో ఉంటే ఏ నియమాలు పాటిస్తాం అవి పాటిస్తూ ఉండి అప్పటికప్పుడు మాల వేసుకుని ఇరుముడి కట్టచ్చు, మాల వేయచ్చు. తప్ప ఇవాళ వరకు మన అలవాట్లు మాంసాహారం తిని ధూమపానం సేవించి ఇలాంటివి చేసి మనం ఇరుముడి కట్టకూడదు. ఇది బాగా గమనించుకోవాలి. అలాగే 18 సంవత్సరాలు 18 జ్యోతులు 18 పెద్ద పాదాలు ఎవరైతే వెళ్తారో వారే గురుస్వామి. దీంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు. ఇది భగవంతుడు చెప్పిన ఈ నిర్ణయం. కాబట్టి ఇది గమనించుకుంటూ స్వాములు మీ తాహతని స్వాములు తెలుసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మళ్ళా గురువు గారు, ఇప్పుడు స్వాములు ఏం చేస్తారంటే ఇరుముడి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయని కొడితే నెయ్యి గడ్డ కడితే నువ్వు దీక్ష బాగా చేసినట్టు, నెయ్యి కొట్టపోతే నెయ్యి గడ్డ కట్టకుండా లూజ్ గా ఉండి మీరు దీక్ష సరిగ్గా చేయలేదు అనే అపోహలు అయ్యప్పలకి క్రియేట్ చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అసలు మీ యొక్క జన్మరాహిత్యంలో మీరు పుట్టిన నక్షత్రం, మీరు పుట్టిన గడియల్లో మీకు అయ్యప్ప మాల వేసుకుని దీక్ష చేసి పవిత్రమైన 18 మెట్ల మీద కాలు పెట్టే యోగం ఉంటేనే మీరు మాల వేసుకోగలరు. ఫస్ట్. సెకండ్, మీకు యోగం లేకపోతే తలకిందులుగా తపస్సు చేసినా మీరు దీక్ష చేయలేరు, మాల వేసుకోలేరు. తరువాత ఇప్పుడు స్వామి అడిగినట్టు నెయ్యి గడ్డ కడితే మీరు పుణ్యం, నెయ్యి కరిగిపోతే పాపం, ఇదన్నీ కూడా అపోహలు లేనిపోయిన కల్పించి మనుషుల్ని, స్వాముల్ని సైకలాజికల్గా అంటే మానసికంగా చాలా మందిని బాధ పెడతారు. అది బాధ పెట్టకుండా దయించి, ఎందుకని అంటారేమో, ఇవాళ ఒరిజినల్ ఆవు నెయ్యి 6,000 నుంచి 6,500 ఉంది కేజీ. ఇవాళ మనం కొనుక్కునే ఆవు నెయ్యి 1,000-1,200 మించి అసలు ఆవు నెయ్యి మనం కొంటలేదు. అప్పుడు అంటే ఏంటి, 1,000-1,200 మనం కొంటున్నాం అంటే ఆవు నెయ్యి అది మంచిది కాదు. మంచిది కాని నెయ్యి పేరుకోదు కానీ కరిగి ఉంటుంది. ఆ నెయ్యి క్వాలిటీ మీద మనం ఆధారపడి ఉండి ఇవాళ గడ్డ కడితే నువ్వు నిజంగా భక్తుడువు, నువ్వు గడ్డ కట్టకపోతే నువ్వు దీక్ష సరిగ్గా చేయలేదనే మాటలు దయించి గురుస్వాములు ఇరుముడి నిప్పినప్పుడు స్వాములు భయపెట్టద్దు, మానసికంగా వాళ్ళని ఎటువంటి బాధ కలిగించద్దు. ఎందుకనంటే అసలు 18 మెట్లు ఎక్కాడంటే ఆయన పుణ్యాత్ముడు. ఇంకా ఈ నెయ్యితో మనకు సంబంధం ఏంటి? నెయ్యి కేవలం అభిషేకం చేయటానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామికి నెయ్యి అభిషేకం అంటే ఇష్టం. అందులో ఆ నెయ్యిని కొబ్బరికాయలు ఎందుకు పెడతాం? కొబ్బరికాయ సృష్టిలో అన్నిటికంటే గొప్పది కొబ్బరి చెట్టు. ఎందుకంటే దాని మొదల కానించి ఆకు వరకు, కొబ్బరికాయ పీసు వరకు, కొబ్బరికాయ నీరు వరకు ప్రతిదీ భగవంతుడికి మానవుడికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్వామి కొబ్బరి చెట్టుని ఎన్నుకున్నారు. తాడి చెట్టు ఎన్నుకోవాలా, మామిడి చెట్టు ఎన్నుకోవాలా, ఇంకోటి ఎన్నుకోవాలా. ఆ కొబ్బరి చెట్టుకున్న పవిత్రతను బట్టే స్వామి కొబ్బరికాయలో నెయ్యి నింపుకుని రండి. ఆ కొబ్బరికాయ అనేది మీ శరీరం, ఆ దాంట్లో నింపే నెయ్యి మీ ఆత్మ. నాకు ఆత్మాభిషేకం చేయండి అయ్యా ప్రతి అయ్యప్ప, నాకు డబ్బులు వద్దు, బంగారం వద్దు, మీ ఆత్మతో నాకు అభిషేకం చేసి నన్ను స్నానం చేయించండి అనే కోరికతో ఉన్నారు. కాబట్టి స్వామి దయించి, పేరుకుంటే మంచివాడు, కరిగితే చెడ్డవాడు, దేశ సరిగ్గా ఇలాంటి అపోహలు మట్టుకు స్వాములు మనసులో కలిగించద్దని ప్రతి స్వామిని కూడా మనసారా కోరి ప్రార్థిస్తున్నాను.